ఎన్ని జరిగినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తగాదాలు చేసినా, మైనారిటీస్ మీద, ఎస్సీస్ మీద, బీసీస్ మీద ఎన్ని దాడులు జరిగినా గెలిచేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళా పరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు. మళ్ళా పరిపాలనలో మంచి కార్యక్రమాలు చేస్తారు. 4వ తారీఖు మీరే చూడబోతున్నారు. రెచ్చిపోయే ఆ మోకలకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి. బ్రహ్మరుద్రాలు లేకమైన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే చంద్రబాబు మోసగాడు. చంద్రబాబు చెప్పింది ఏ పని చేయలేదు. 14 సంవత్సరాలు చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడు. మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టోలో మోసం చేశాడు. ఒక్కటి కూడా చేయలేదు. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తున్నా, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మోసగాన్ని గెలిపిస్తారా, మొనగాన్ని గెలిపిస్తారో ప్రజలు ఆల్రెడీ బాక్సుల్లో ఓట్లు వేశారు, చూస్తారు. మొనగాడే ఈ రాష్ట్రంలో గెలవబోతున్నాడు. మళ్ళా ఆ మొనగాడే మళ్ళా పరిపాలన చేయబోతున్నాడు. మళ్ళా మొనగాడే అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించ. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కాపాడటం అనేది ఒక ప్రధానమైన అంశం. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరి ఓటును వాళ్ళు సక్రమంగా వినియోగించుకోవడం కోసం లా అండ్ ఆర్డర్ కాపాడాలి, పోలింగ్ స్టేషన్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి అనేది ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశం. అది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం. ఈ సందర్భంలో కొన్ని మార్పులు చేశారు, మంచిదే. డీజీపీని మార్చారు, వండర్ఫుల్. అంటే డీజీపీ వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు వేశారు కాబట్టి ఏదన్నా నెపోటిజం లేదా పక్షపాతాన్ని చూపిస్తారనే ఉద్దేశంతో మార్చారు, వండర్ఫుల్. ఐజీని మార్చారు ఇక్కడ, వండర్ఫుల్. ఎస్పీని మార్చారు ఇక్కడ, వండర్ఫుల్. చాలా చోట్ల ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని మార్చారు. ఎందుకు మార్చారు? ఒక నిష్పక్షపాతమైన ఎన్నిక జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మార్చారు. చాలా సదుద్దేశంతో మార్చారు, మంచిదే. నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళ, ఇంతమందిని మార్చారే, ఇన్ని మార్పులు చేశారే, నిష్పక్షపాతంగా జరిగిందా? లా అండ్ ఆర్డర్ కాపాడబడిందా? ఎంత బాధతో చెప్తున్నానంటే బోత్ సైడ్స్. వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు తన్నులు తిన్నారు కొన్ని చోట్ల, వైసీపీ వాళ్ళు తలకాయలు పగిలాయి. వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి, అయ్యా మా ఊర్లో కొడుతున్నారు, మా పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులు పంపండి అంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను, ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను, ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను, పోలీసులకు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానటువంటి పరిస్థితి. మ్యాన్ పవర్ లేదా? ఎందుకు రీచ్ కాలేదు? తలకాయలు పగిలిపోయి వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వారు వెళ్ళారు, సినిమాల్లో వెళ్ళినట్టుగా. ఏమిటి దుర్మార్గం ఉంటున్నాను. ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్, నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు, మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది నిస్సందేహం. పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యారా? నాకు కూడా అనుమానం వస్తుంది. ఫెయిల్ అయ్యారా